హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సామలతోటి ఇడ్లీలను చూపిస్తానండి. మిల్లెట్స్ తోటి మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ముందుగా సామలతోటి ఇడ్లీ పిండిని తయారు చేయడం కోసం బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి వాటర్ తీసుకుని 1 గ్లాసు సామలు వేసుకోవాలి. సామలు, కొర్రలు, ఊదలు ఇవన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయండి. సామలు వాటర్లో వేసే ముందే చెరిగి తీసుకోవాలి. ఇందులో డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మంచినీళ్ళు వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి వాటర్ తీసుకుని 1/2 గ్లాసు మినపప్పుని వేసుకుని 1 స్పూను మెంతులు వేసుకుని వీటిని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. 1 గ్లాసు సామలకి 1/2 గ్లాసు మినపప్పుని వేసుకోవాలండి. పప్పు ఆడే 1 గంట ముందు బౌల్లోకి 1/4 కప్పు అటుకులను వేసుకోండి. అటుకులు వేసి ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసుకుని వీటిని 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి బాగా నానిన మినపప్పు, మెంతులను వేసుకుని అటుకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా సామలను కూడా మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా బరకగానే మిక్సీ చేసుకోవాలండి. మనం ఇడ్లీ రవ్వ వేసినప్పుడు ఏ విధంగా అయితే బరకగా ఉంటుందో అదే విధంగా సామలను కూడా కొద్దిగా బరకగానే మిక్సీ చేసుకోవాలండి. కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకుంటే మిక్సీ జార్ వేడెక్కకుండా పిండి అనేది రంగు మారకుండా ఉంటుందండి. ఈ విధంగా రుబ్బుకున్న సామలను కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలండి. మిల్లెట్స్ తోటి ఏ రెసిపీ చేసినా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలండి. అప్పుడే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా పిండి అనేది బాగా పొంగి ఉంటుంది. మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ కావాలనుకుంటే రాసుకోవచ్చండి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర కానీ లేదంటే ఇడ్లీలు ఉడికించే ఎటువంటి ప్యాన్ అయినా పెట్టుకుని అడుగున వాటర్ వేసుకుని వాటర్ మరుగుతుండగా ఈ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. నార్మల్ ఇడ్లీల కంటే ఇలా మిల్లెట్స్ తోటి చేసిన ఇడ్లీలు ఉడకడానికి టైం పడతాయండి. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఎటువంటి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, సామలతోటి ఇడ్లీలని ఏ విధంగా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.